ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ సమావేశాలు జరుగుతున్న సమయంలో ఆగమేఘాల మీద కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా యొక్క ఆహ్వానం మేరకు చంద్రబాబు నాయుడు 5 మార్చి బుధవారం నాడు ఢిల్లీకి వెళ్ళటం జరిగింది. అక్కడ వారిద్దరి మధ్యలో ఏకాంతంగా కొన్ని రాజకీయ చర్చలు జరిగినట్టు ఊహాగానాలు వెలువడుతున్నాయి. ఆ రాజకీయాలు చర్చలు పూర్తయిన తర్వాత అభివృద్ధి కార్యక్రమాల గురించి మాట్లాడుకున్నారు. ఈ అభివృద్ధి కార్యక్రమాల గురించి బుధవారం 5వ తారీఖు రాత్రి పత్రికా సమావేశం పెట్టి జాతీయ మీడియాకి మన తెలుగు మీడియాకు కూడా ఆయన పత్రికా సమావేశం పెట్టి వారిద్దరి మధ్య ఇటువంటి రాజకీయ అంశాలు చర్చకు వచ్చినాయని మాత్రం చెప్పలేదు. మరి పార్టీల మధ్య మేమిద్దరం కూటమిలో భాగస్వాములం కనుక కొన్ని విషయాలు మేము మాట్లాడుకుంటాం, అవి పత్రికలకి చెప్పేవి కాదు అన్నారు. అసలు ఏంటి జరిగింది? చంద్రబాబు నాయుడు అమిత్ షా మధ్యలో చర్చ ఏంటి? దీంట్లో పలు అంశాలు చర్చకు వచ్చినాయి. ఇప్పుడు చంద్రబాబు నాయుడిని దక్షిణాది రాష్ట్రాల్లో ఏమి జరిగినా కూడా ఆయన్ని సంప్రదించి చేసే పరిస్థితి వచ్చింది. ఎందుకంటే దక్షిణాది రాష్ట్రాలే కాదు, భారతదేశంలో ఒక సీనియర్ నాయకుడిగా ఆయనకు ఒక మంచి పేరుంది. ఆయన ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు వెళ్ళి ఢిల్లీలో ప్రచారం చేశాడో, ప్రచారం చేసే నియోజకవర్గాల్లో ఎన్నడూ గెలవని బీజేపీ పార్టీ అక్కడ గెలవటం తెలిసి వచ్చింది. అలాగే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మహారాష్ట్రకి వెళ్ళాడు, ఎవరు ఊహించలా. ఆయన వెళ్తే ఆ ప్రాంతంలో ఎక్కడున్నాయి అన్ని సీట్లు గెలిచాయి. కనుక వీళ్ళు స్టార్ క్యాంపెయినర్లే కాదు, చంద్రబాబు నాయుడు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సూపర్ స్టార్ క్యాంపెయినర్లుగా భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ కూటమి గుర్తించింది. ఇప్పుడు ప్రస్తుతం 5 ఎమ్మెల్సీ సీట్లు ఖాళీ అయినాయి. 5 ఎమ్మెల్సీ సీట్లలో ఒక ఎమ్మెల్సీ సీటు నాగబాబు జనసేన పార్టీకి ఇచ్చారు. వీళ్ళిద్దరి మధ్యలో చర్చకొచ్చిన బహుశా ఒక అంశం ఏంటంటే, మరి ఇప్పటికే మీరు జనసేన పార్టీకి ఒకటి ఇచ్చున్నారు, పి హరిప్రసాద్కి జనసేన పార్టీ తరపున ఒకటి ఇచ్చారు, మళ్ళీ ఇప్పుడు రెండోది నాగబాబుకి ఇచ్చారు. వాళ్ళకు 2 ఇచ్చారు, మాకు ప్రాతినిధ్యం కావాలి కదా, ఒకటి ఇవ్వాలి అనే ఆలోచన చర్చ జరిగి ఉండొచ్చు. ఇది చంద్రబాబు నాయుడుది ఒకటే ఆలోచన. ఆయన ఎల్లవేళలా ఒకటే లక్ష్యం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి. నభూతో నభవిష్యత్ అనే విధంగా ఎన్నడూ లేని విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నిధుల వరద వస్తుంటే, వాళ్ళ బీజేపీ రాష్ట్రాల విభజన జరిగినప్పుడు కూడా మధ్యప్రదేశ్ నుంచి ఛత్తీస్గఢ్ విడిపోయింది, అక్కడ రాయ్పూర్ రాజధాని. అలాగే జార్ఖండ్ బీహార్ నుంచి విడిపోయింది, ఉత్తరాఖండ్ ఉత్తరప్రదేశ్ నుంచి విడిపోయింది. ఆ 3 రాష్ట్రాలు విడిపోయినప్పుడు కూడా ఆ రాజధానులకు ఇచ్చిన సహాయం అరకొర సహాయమే. ఎక్కడా లేని విధంగా, ఎన్నడూ లేని విధంగా ఈ నిధుల వరద చూసి అందరూ ఆశ్చర్యచకితులవుతున్నారు. కనుక అడిగితే ఏమడుగుతారు? ఒక ఎమ్మెల్సీ ఇమ్మంటారు, ఒక రాజ్యసభ సీట్ ఇమ్మంటారు, ఒక మంత్రి పదవి ఇమ్మంటారు. దానివల్ల ఏమాత్రం నష్టం లేదు. అవి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రయోజనాలకు ఉపయోగపడుతుంది. చంద్రబాబు నాయుడు మా యొక్క అభ్యర్థనను మన్నించారని ఇంకా శరవేగంతో ఇంకా మరికొన్ని ప్రాజెక్టులు, మరికొన్ని నిధులు కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వస్తాయి. ఎమ్మెల్సీ ఒకటి అడిగితే 5లో ఒకటి, ఈ 5తో పాటు ఇంకోటి కూడా ఉంది, గవర్నర్ కోటాలో ఒకటి ఖాళీ ఉంది, 6 ఉన్నాయి. 6లో ఒక సీట్ ఇస్తే ఆ ఒక సీటుకి అంగీకరించే అవకాశం ఉంది, ఆయన ఒప్పుకుంటారు చంద్రబాబు నాయుడు. ఈ సీటు ఎవరికి ఇవ్వచ్చు అనే ఆ ఊహాగానాలు ఏంటంటే, బీజేపీలో ఇస్తే గతంలో ఎమ్మెల్సీగా పనిచేసిన పివిఎన్ మాధవ్కి ఇచ్చే అవకాశం ఉంది. పివిఎన్ మాధవ్ 2017 సంవత్సరంలో తెలుగుదేశం పార్టీ జనసేన మద్దతుతో ఆ రోజు కూడా చంద్రబాబు నాయుడు సహాయ సహకారాలతో గ్రాడ్యుయేట్ అభ్యర్థిగా ఉత్తరాంధ్ర నుంచి విజయం సాధించాడు. ఆయనకి ఎందుకు ఇవ్వాలని అనుకుంటున్నారంటే, పివిఎన్ మాధవ్ తండ్రి పివి చలపతిరావు, ఆయన చాలా సీనియర్ బీజేపీ నాయకుడు,
ఆయన అనారోగ్య సమస్యలతో 2023 జనవరిలో ఆయన కాలం చేయటం జరిగింది. ఈ పివి చలపతిరావు అనే ఆయన దేశంలో ఎక్కడా బీజేపీ అనేది లేనప్పుడు, జనసంఘ్ పార్టీ ఉన్నప్పుడు ఆ పార్టీ తరపున కృషి చేసిన వ్యక్తి. ఈయన టీం మెంబర్. ఎవరికి టీం మెంబర్ అంటే ఎల్కే అద్వానీ, వాజ్పేయి వాళ్ళతో కలిసి పనిచేసిన వ్యక్తి. పివి చలపతిరావు పట్టభద్రుల నియోజకవర్గం ఉత్తరాంధ్రలో 1976 నుంచి 80 వరకు పట్టభద్రుల ఎమ్మెల్సీ. మళ్ళీ 80 నుంచి 86 వరకు 2 టర్ములు వరుసగా ఆనాడు భారతీయ జనతా పార్టీ తరపున పట్టభద్రుల నియోజకవర్గం నుంచి మాధవ్ తండ్రి పివి చలపతిరావు గెలిచాడు. 2 సార్లు గెలిచిన తర్వాత ఆ 75, 77లో ఆయన ఎమ్మెల్సీగా ఉన్నప్పుడే అప్పుడు ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ పెడితే ఆయన అజ్ఞాతంలోకి వెళ్ళవలసిన పరిస్థితి ఏర్పడింది. ఇక ఈయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈయన ఎమ్మెల్సీగా ఉన్నారు కనుక 1980లో ఆయన్ని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఆయనకు బాధ్యతలు అప్పచెప్పారు. కనుక పివి చలపతిరావు కుమారుడుగా పివిఎన్ మాధవ్ గుర్తింపు పొందాడు. ప్రధానమంత్రి మోదీ అయినా, అమిత్ షా అయినా, జేపీ నడ్డా అయినా ఉన్కే బేటా హమారా చలపతి కా బేటా అంటారు. అందువల్ల ఆయనకి పైగా ఉత్తరాంధ్ర ప్రాంతం, వెనుకబడిన ప్రాంతం, ఈయన కులం కొప్పు వెలమ, బీసీ సామాజిక వర్గం కనుక ఈ మాధవ్కి అన్ని అర్హతలు ఉన్నాయి. సౌమ్యుడు. ఒకవేళ ఎమ్మెల్సీ కాకపోతే ఇంకొకటి వీళ్ళిద్దరి మధ్య జరిగిన చర్చ ఏంటంటే రాజ్యసభ సీట్లు. విజయసాయి రెడ్డి రాజీనామా చేశాడు. చాలామంది ఏమనుకుంటున్నారంటే విజయసాయి రెడ్డిని బీజేపీ వాళ్ళు బీజేపీలో చేర్చుకుని బీజేపీ రాజ్యసభ సభ్యుడిగా మళ్ళీ రాజ్యసభలో రంగప్రవేశం చేస్తాడని ఊహాగానాలు కొంతమంది చెప్తున్నారు. అది కాదు. ఆయన విజయసాయి రెడ్డి రాజకీయాల నుంచి విరమించుకుని ఆయన ఏదో 2, 3 ఛానల్స్ పెట్టుకుని వ్యవసాయంలో స్థిరపడాలనే ఆలోచనతో ఉన్నాడు. ఆయన రాజకీయాలకు రామ్ జగన్ని నొప్పించి వేరే రాజకీయ పార్టీలో చేరే ఆలోచన ఆయనకి లేదు. కనుక విజయసాయి రెడ్డి ఖాళీ చేసిన సీటును భారతీయ జనతా పార్టీ రాజ్యసభ సీటు ఆశిస్తూ ఉంది. దాన్ని ఒకవేళ ఎమ్మెల్సీ సీటు మాధవ్కి ఇవ్వకపోతే మాధవ్ని రాజ్యసభకు పంపించే ఆలోచన కూడా ఉన్నట్టుగా వార్తలు వెలువడుతున్నాయి. అంటే పివి చలపతిరావు కుమారుడిగా తండ్రి చేసిన విశేష సేవలు, పార్టీకి చేసిన సేవలకు గుర్తింపుగా వారి కుమారుడికి అవకాశం, యువకుడు, వివాదరహితుడు, ఆయనకి అవకాశం కల్పించాలనే ఆలోచన బీజేపీ హైకమాండ్కు ఉంది. ఇప్పుడు తాజా వార్త ఇంకోటి వెలువడింది ఏంటంటే మరొకిద్దరు వైఎస్ఆర్సీపీ రాజ్యసభ సభ్యులు రాజీనామా చేయబోతున్నారు. వాళ్ళు ఎవరంటే పాయకరావుపేటకు ఎమ్మెల్యేగా పనిచేసిన గొల్ల బాబురావు. ఆయన వద్దుమర్రో అంటే జగన్మోహన్ రెడ్డి బలంతాన ఎత్తి రాజ్యసభలో కూర్చోబెట్టేశాడు. నాకు ఎమ్మెల్యే సీటు కావాలంటే ఆయన తీసిపోయి అక్కడ కూర్చోబెట్టాడు. అంటే ఆయన్ని పనిష్మెంట్గా భావిస్తున్నాడు గొల్ల బాబురావు. ఆయనకి ఇష్టమే లేదు. రాష్ట్ర రాజకీయాల్లో ఉండాలని కోరుకుని ఆయన తీసిపోయి అక్కడ పెట్టేశాడు. ఇంకొక ఆయన మేడా రఘునాథరెడ్డి, ఆయన వైఎస్ఆర్ కడప జిల్లాకు చెందిన వ్యక్తి. వీళ్ళిద్దరూ కూడా త్వరలో రాజీనామా చేస్తారు. చేసి వీళ్ళిద్దరూ కూడా బీజేపీ కూటమి, బీజేపీ, జనసేన, తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కూటమిలో చేరతారనే ఊహాగానాలు వెలువడినాయి. అంటే విజయసాయి రెడ్డి ఖాళీతో పాటు మరో 2 ఖాళీలకు నోటిఫికేషన్ జారీ, 3 ఈ కూటమి కైవసం చేసుకునే అవకాశం ఉంది. అంటే ఈ చంద్రబాబు నాయుడు, అమిత్ షా చర్చల్లో ఆ బేరసారాలు జరుగుతాయి కదా. మరి బీజేపీకి ఉన్న బలానికి చంద్రబాబు నాయుడు, జనసేన పెద్ద మనసుతో 10 ఎమ్మెల్యే సీట్లు ఇచ్చారు, 6 లోక్సభ సీట్లు ఇచ్చారు. వాళ్ళకున్న ఓట్లు, వాళ్ళకున్న చరిత్రకు అన్ని సీట్లు ఇచ్చారంటే పెద్ద మనసుతో రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని మాత్రమే చంద్రబాబు నాయుడు అనేక మంది ఎమ్మెల్యేలను ఒప్పించి మెప్పించి వాళ్ళ సీట్లు జనసేనకి, బీజేపీకి ఇవ్వడం జరిగింది. కనుక ఈ 3 సీట్లు ఖాళీ అయితే 3 ఒకటి
ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ తీసుకుంటుంది. ఎమ్మెల్సీగా మాధవ్కి అవకాశం ఈ 6 సీట్లలో వస్తే అక్కడ వెళ్తాడు, లేదా రాజ్యసభ కూడా ఆయన పరిశీలన ఉంది. ఈ రెండింటితో పాటు ఇప్పుడు ఎప్పుడైతే ఈ ఎమ్మెల్సీ ఎన్నికలు 20వ తారీఖున పూర్తవుతాయో రాష్ట్ర మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ జరగబోతూ ఉంది. చంద్రబాబు నాయుడు పనితీరు ఆధారంగా ఎవరైతే సమర్థవంతంగా పనిచేయలేకపోతున్నారో, శాఖలపై పట్టు లేదో, ఇన్ఛార్జ్ మంత్రులుగా వైఫల్యం చెందారో వాళ్ళ 4-5 తొలగించాలి. వాళ్ళకి చెప్పి, మీనంటే నాకేం వ్యక్తిగత ద్వేషం లేదు, కొన్ని ప్రత్యేక కారణాల వల్ల మీరు మరి నాకు సహకరించండి అని చెప్పి ఒక 4-5 ఉద్వాసన పలికి కొత్త వారికి అవకాశం కల్పించబోతా ఉన్నాడు. ఆ కొత్త వారిలో నాగబాబు ఒకడు గ్యారంటీ. కొత్త మంత్రిగా ఆయన బాధ్యతలు చేపట్టబోతున్నాడు. బహుశా ఆయనకి సినిమాటోగ్రఫీ మంత్రిత్వ శాఖ తప్పనిసరిగా వస్తుంది. ఈ పునర్వ్యవస్థీకరణలో భాగంగా జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్కి హోంశాఖ అప్పగించినా ఎవరు ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని విశ్లేషకులు భావిస్తున్నారు. దీంట్లోనే ఇప్పుడు ఎమ్మెల్సీగా తీసుకుని మోపిదేవి వెంకటరమణకు కూడా మంత్రివర్గంలో అవకాశం కల్పించాలనే ఆలోచన కూడా ఉంది. ఈ మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో వారిద్దరి మధ్య జరిగిన చర్చలో గతంలో 2014-18 మధ్యలో బీజేపీ తెలుగుదేశం పార్టీ ఈ ఇద్దరు మంత్రి పదవులు ఇచ్చింది మాకు. అప్పుడు మేము గెలిచింది 4, ఒకరికి ఇచ్చారు, 8 మంది ఉన్నాం కనుక మాకు ఒక మంత్రితో సరిపెట్టకుండా 2 మంత్రులు ఇవ్వాలనే ఆలోచన. ఇప్పుడు ఎందుకంటే జనసేనకి ఇప్పుడు 3 మంత్రులు ఉన్నారు, 4 వాళ్ళు అవుతున్నారు. 4 మంత్రి పదవులు జనసేనకి ఇచ్చినప్పుడు ఒక్క పదవే మంత్రి పదవి బీజేపీకి ఇవ్వటం అంత సమంజసం కాదని వాళ్ళు ఇంకో మంత్రి పదవి కూడా అడగాలనే ఆలోచనలో బీజేపీ ఉంది. అది కూడా చర్చకు వచ్చినట్టుగా ఊహాగానాలు ఉన్నాయి. ఈ మంత్రి పదవి, 2వ మంత్రి పదవి ఇస్తే బీజేపీలో ఎవరికి, ఇది ఇద్దరి మధ్యలో ఉంది. గతంలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా పనిచేసిన డాక్టర్ కామినేని శ్రీనివాస్ వయస్సులో పెద్దవాడు, మంత్రిగా బ్రహ్మాండంగా నీతివంతంగా పారదర్శకంగా పదోపేతం చేయకుండా ఇవే చేయటం అవన్నీ కూడా. అప్పుడు ఒకరోజు అమిత్ షా తిరుపతి వస్తే తెలుగుదేశం పార్టీలో చేరిన ఎంపీలందరూ కూడా విషయాన్ని ఆయనకి చెప్పడం జరిగింది. అమిత్ షాకు అర్థమైంది, చాలా ఘోరమైన తప్పిదం చేశాం, మన రాష్ట్ర అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డికి వంత పలుకుతూ చంద్రబాబు నాయుడిని దూరం చేసే ప్రయత్నం చేశాడనేది గమనించారు. ఆ రాష్ట్ర అధ్యక్షుడితో పాటు ఒక మాజీ ఎంపీ, రాజ్యసభ సభ్యుడు, ఆయన గుంటూరు జిల్లాకు చెందిన వ్యక్తి, ఇంకొక ఆయన అనంతపురం చెందిన ఒక ఉపాధ్యక్షుడు, ఇంకొక ఆయన మహారాష్ట్ర నుంచి వచ్చిన ఆర్ఎస్ఎస్కు చెందిన సహా ఇన్ఛార్జి రాష్ట్రానికి ఈ 4 కలిసి ప్రజల్లో ఒక చెడు అభిప్రాయం తెచ్చారు. భారతీయ జనతా పార్టీ, వైఎస్ఆర్సీపీ పార్టీ ఒకటే, పొద్దున్న లెగిస్తే వీళ్ళు పాట పాడుతున్నారు, తెలుగుదేశం పార్టీతో పొత్తు ఉండదని. ఒకానొక సమయంలో కేంద్ర పార్టీ, జాతీయ పార్టీ వీళ్ళకి హెచ్చరికలు జారీ చేసింది. అసలు పొత్తుల విషయంలో మాట్లాడే హక్కు లేదు, మీరు మాట్లాడద్దు, మీ పని పార్టీని బలోపేతం చేయమంటే మీరు పొత్తుల గురించి మాట్లాడతారు ఎందుకు, మాట్లాడద్దని వార్నింగ్ ఇచ్చినాక అప్పుడు నోరు మూసుకున్నారు. ఆ విధంగా కన్నా లక్ష్మీనారాయణ తర్వాత వచ్చిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి యొక్క పనితీరు చూసిన తర్వాత ఈ 3 పార్టీల అధ్యక్షులు ఒక సమన్వయంతో వెళ్ళే ప్రక్రియని మరి నెలకొల్పాలని. ఇప్పుడున్నది పురంధరేశ్వరి ఉంది, ఆమె బీజేపీ పార్టీ, ఆర్ఎస్ఎస్, అలాగే తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీలతో చక్కటి సమన్వయంతో ఎక్కడ తొనకుండా బెనకుండా నిండు కుండలా ఎక్కడ ఏ వివాదము సృష్టించకుండా ముందుకెళ్తున్నారు. అటువంటి వారు కావాలని కోరుకుంటున్నారు. కనుక ఇద్దరి మధ్య చర్చ వచ్చింది ఏంటంటే రాజకీయ సమన్వయం చాలా ముఖ్యం. బీజేపీ అధ్యక్షుడు అనేవారు చంద్రబాబు నాయుడుతో కలిసి పనిచేయటం, తర్వాత బీజేపీ అధ్యక్షుడు ఆయన ఓ మంత్రి కంటే ఎక్కువ హోదాలో ఉండాలి. ఆయన ఎవరైనా అధికారులు చేస్తే పనులు జరిగేటట్టు ఉండాలి. ఇంతకుముందు ఒక అధ్యక్షుడు ఉండేవాడు, బీజేపీ అధ్యక్షుడు, ఎవరు లెక్క చేసేవారు కాదు, ఆయన ఏ ఫోన్ చేసినా ఫోన్ కూడా ఎత్తేవారు కాదంట. అలా కాకుండా బీజేపీ కార్యకర్తలు, నాయకులు వీళ్ళు ఎవరైనా వచ్చినప్పుడు వాళ్ళ పనులు చేసి పెట్టి వాళ్ళకి న్యాయం చేసే విధంగా ఉండే
శక్తివంతుడు, చంద్రబాబు నాయుడికి దగ్గరగా, జనసేన అధ్యక్షుడికి దగ్గరగా ఉండేవాళ్ళు కావాలని కోరుకుంటున్నారు. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ బీసీ అభ్యర్థికి అధ్యక్ష పదవి కట్టబెడుతున్నారు. తదుపరి ముఖ్యమంత్రి కూడా బీసీనే. తెలంగాణలో బీసీ అయినప్పుడు ఆంధ్రప్రదేశ్లో బీజేపీ అగ్రవర్ణాలకు ఇవ్వాలనే ఆలోచనలో ఉంది. ప్రస్తుతం ఈ 2 కులాలు పరిశీలన ఉన్నాయి. ఒకటి బీసీ అగ్రవర్ణాల్లో రెడ్డి, కమ్మ. రెడ్డి అయితే కిరణ్ కుమార్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి, ఆయన కానీ లేదు సురేష్ రెడ్డి అని సీనియరు నెల్లూరు జిల్లాకు చెందిన వ్యక్తి, వాళ్ళిద్దరి మధ్యలో రెడ్డి సామాజిక వర్గం. ఇక కమ్మ సామాజిక వర్గానికి వస్తే సుజనా చౌదరి. ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో బీసీ సామాజిక వర్గానికి బీజేపీ అధ్యక్ష పదవికి పరిశీలన ఉన్నవి పివిఎన్ మాధవ్, మరి అనకాపల్లి లోక్సభ సభ్యుడు సీఎం రమేష్. అక్కడ తెలంగాణలో బీసీకి ఇచ్చారు కనుక ఇక్కడ బీసీకి కాకుండా ఓసీకి, కమ్మ కులానికి ఇస్తే బాగుంటుందని ఆలోచనలో ఇక్కడ ఉన్నారు. ఎందుకంటే తెలంగాణలో ఆమెకి డీకే అరుణకు జాతీయ స్థాయిలో ఆమెను గౌరవించి జాతీయ ఉపాధ్యక్షురాలు చేశారు. కిషన్ రెడ్డిని మంత్రి చేశారు. కనుక కిషన్ రెడ్డి ఉంది, డీకే అరుణ ఉంది, రెడ్లకు అక్కడ ఇచ్చాం ప్రాతినిధ్యం, ఇక్కడ కమ్మ సామాజిక వర్గానికి ఇద్దామనే ఆలోచనలో ఉన్నది. చంద్రబాబు నాయుడు ఆయన మనస్సు సుజనా చౌదరి అయితే చక్కగా సమన్వయంతో ముందుకు సాగచ్చు. నామినేటెడ్ పదవుల విషయంలో కానీ 2029లో అభ్యర్థుల ఎంపిక విషయంలో కానీ ఏదైనా ఇప్పుడు ఎంపిక కాబోయే అధ్యక్షుడే 2029 ఎన్నికల వరకు కొనసాగుతాడు. అలాగే స్థానిక సంస్థ ఎన్నికలతో చక్కగా సమన్వయంతో ముందుకు సాగచ్చని చంద్రబాబు నాయుడు ఆయన మనస్సు సుజనా చౌదరికి అనుకూలంగా, సుజనా చౌదరి అయితే భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉంటే బాగుంటుందని ఆయన సూచించే అవకాశం ఉంది. సుజనా చౌదరికి ఏంటంటే ఆయన రాష్ట్ర అధ్యక్షుడు అయ్యాడంటే రాష్ట్రంలో క్యాబినెట్ మంత్రి కంటే పవర్ఫుల్ పోస్ట్ అది. మరి అన్ని పనులు జరుగుతాయి. అధికారులందరూ ఐఏఎస్లు ఐపీఎస్లు అధికారులందరూ ఆయన మాట వింటారు, మంత్రులు పనిచేస్తారు. కేంద్రంలో వెళ్ళినా కూడా ఆయనకి ఒక కేంద్ర మంత్రికి ఎంత హోదా ఉంటుందో రాష్ట్ర అధ్యక్షుడు కూడా అంత హోదా ఉంటుంది కనుక సమన్వయంతో చక్కగా ఆయన చేయగలరని ఆయన పేరు సూచించే అవకాశం ఉంది చంద్రబాబు నాయుడు. ఈ అధ్యక్ష ఎంపికలో తెలంగాణలో ఎవరైతే బాగుంటుందని ఒక ఆలోచన చేసి ఉండొచ్చు వీళ్ళిద్దరూ. ఎందుకంటే ఇప్పుడు అక్కడ ఖాళీ అయిపోయింది, కాంగ్రెస్ పార్టీ పతనం అయిపోయింది తెలంగాణలో. అక్కడ ఉమ్మడి 10 జిల్లాల్లో మొన్న ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు చూస్తే మొత్తం ఉత్తరాంధ్ర అంతా కాంగ్రెస్ ఖాళీ, టీఆర్ఎస్ ఎట్టాగో చచ్చిపోయింది, జెండా పీకేస్తున్నారు. అక్కడ తెలంగాణలో ఉన్న నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఈ రోజున టీఆర్ఎస్లో ఉన్నవాళ్ళు, కాంగ్రెస్లో ఉన్నవాళ్ళు వాళ్ళందరూ ఒకప్పుడు తెలుగుదేశం పార్టీ నాయకులు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు. ఇక దక్షిణ తెలంగాణలో 2 జిల్లాల్లో కొన ఊపిరితో, ఇంకొక జిల్లా కూడా ఉంది మహబూబ్ నగర్, 3 జిల్లాల్లో కాంగ్రెస్ పార్టీ కొన ఊపిరితో ఉంది. ఇక అది పతనం ఖాయం, బీజేపీ అధికారంలోకి రావటం తథ్యం. ఉమ్మడి ఖమ్మం, ఉమ్మడి నల్గొండ జిల్లా, ఉమ్మడి మహబూబ్ జిల్లా 3 జిల్లాలు మినహాయించి ఇక ఎక్కడ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న అడ్రస్ కూడా లేదు. ఇవే ఫలితాలు స్థానిక సంస్థ ఎన్నికల్లో కూడా పునరావృతం కాబోతున్నాయి. చంద్రబాబు నాయుడు యొక్క పలుకుబడి, ఆయన యొక్క మాట వినేవాళ్ళు తెలంగాణలో దాదాపు 30 మంది అగ్రశ్రేణి నాయకులు ఉన్నారు. చంద్రబాబు నాయుడు పిలిచి వాళ్ళకి సీట్లు ఇప్పిస్తే 30 మంది గెలుస్తారు. వాళ్ళు గతంలో ఆయన శిష్యులుగా ఉన్నారు కనుక చంద్రబాబు నాయుడు ప్రచారం చేస్తే అక్కడుండే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు, చంద్రబాబు నాయుడు వ్యక్తిగత అభిమానులు, ఎన్టీఆర్ అభిమానులు, అక్కడ ఆంధ్ర ప్రాంతం నుంచి వెళ్ళి స్థిరపడిన తెలంగాణలో ఉన్నవారు, కమ్మ సామాజిక వర్గానికి వారు అందరూ కూడా బీజేపీకి సపోర్టు మద్దతు ఇస్తే కాంగ్రెస్ అడ్రస్ లేకుండా పోతుంది, బీజేపీ విజయం సాధించడం తథ్యం. అందువల్ల అక్కడ ఒక 2-3 పేర్లు చర్చల్లో ఉన్నాయి. మొదటి స్థానంలో ఈటెల రాజేందర్, 2 బండి సంజయ్, 3 అరవింద్ బీసీలు. ఈ ముగ్గురులో ఎవరికి ఇవ్వాలి అనే దాంట్లో మీ అభిప్రాయం ఏంటని అడిగి ఉండొచ్చు కూడా అని చెప్పి ఊహాగానాలు ఉన్నాయి. ఆ విధంగా పార్టీ అధ్యక్ష పదవి ఎవరైతే బాగుంటుంది భవిష్యత్తు దృష్ట్యా అది కూడా చర్చకు వచ్చి ఉంటుంది అని. కనుక ఇక్కడ మంత్రివర్గంలో 2వ స్థానము
డాక్టర్ కామినేని శ్రీనివాస్కి, ఇక్కడ రాష్ట్ర బీజేపీ అధ్యక్ష స్థానం సుజనా చౌదరికి వచ్చే విధంగా ఇద్దరు కూడా చంద్రబాబు నాయుడికి సహకరించే వ్యక్తులు. వాళ్ళు పాజిటివ్ థింకింగు ధోరణి ఉన్న, అలాగే చంద్రబాబు నాయుడికి వీళ్ళ కెమిస్ట్రీ కుదురుతుంది కనుక చక్కగా ప్రభుత్వాన్ని పార్టీల మధ్య సమన్వయం కుదురుతుందని చర్చించే అవకాశం ఉంది. ఇవేవి కూడా ఎక్కడ కూడా మీడియాలో అనేది బయటకు రాలా. అయితే మీడియాలో బహిరంగంగా చెప్పింది ఏంటంటే, మేము ఆంధ్రప్రదేశ్లో భూ కబ్జాల నిరోధక చట్టం తెచ్చాం, అది అసెంబ్లీలో పాస్ చేశాం, అది ఆమోదం అసెంబ్లీ ఏకగ్రీవంగా చేసి మీకు పంపాం, త్వరలో అది ఆమోదించి కేంద్ర ప్రభుత్వం మాకు పంపండి, చట్టం చేసుకుంటా ఉన్నారు. అదేం పెద్ద అభ్యంతరం ఏమి ఉండదు, వెంటనే వచ్చేస్తుంది. ఈయన అడగకపోయినా వచ్చేసేది. కాకపోతే ఏంటంటే పత్రికల వాళ్ళు అడుగుతున్నారు కనుక చెప్పారు. ఇంకోటి ఏంటంటే గంజాయి పంట రవాణా అమ్మకం, వీళ్ళే కాకుండా గూండాలు, బూట్లెగ్గర్లు, తర్వాత రౌడీలు, మహిళలను వేధించేవాళ్ళు, వీళ్ళందరిపై పీడీ యాక్ట్ పెట్టడానికి ఒక చట్టం శాసనసభ చేసింది, ఆంధ్రప్రదేశ్ శాసనసభ. దానికి లాంఛనంగా కేంద్రం ముద్ర వేయాలి. ఈ 2 చట్టాల గురించి నేను మాట్లాడాను, త్వరితగతం చేయమన్నానని చెప్పారు. అంతవరకు అయిపోయింది. చంద్రబాబు నాయుడు పనిలో పనిగా రాజకీయ వ్యవహారాలు చక్కబెడుతూ కొన్ని అభివృద్ధి కార్యక్రమాలకు కూడా శ్రీకారం చుట్టి నిర్మలా సీతారామన్ దగ్గరికి వెళ్ళి ఆమెకి, అమ్మ మీరు పోలవరం బనకచెర్ల అది 80,000 కోట్ల ప్రాజెక్టు, మీరు కేంద్ర ప్రభుత్వం సహకరించాలి. మరి నాగావళి ఉత్తరాంధ్రలో ఉంది, అక్కడి నుంచి గోదావరి నుంచి కృష్ణా నుంచి పెన్నా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ఇతర రాష్ట్రాలతో సంబంధం లేకుండా సముద్రంలో పోయే నీళ్లను వినియోగించుకోవడానికి ఎవరికి ఏ రాష్ట్రానికి అభ్యంతరం ఉండకూడదు అని చెప్పి ఆమెను ఒప్పించడానికి ప్రయత్నం చేశారు. వంశధార, నాగావళి, గోదావరి, కృష్ణ, పెన్నా, ఇక్కడ ఒక అంశం వచ్చింది. ఈ గోదావరి నీళ్లను కృష్ణానదిలో కలిపితే పై రాష్ట్రాలు హక్కు పొందుతాయి. తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర మా వాటా అంటారు. అందుకని గోదావరి నీళ్లను గోదావరి కుడి కాలువ ద్వారా, పోలవరం కుడి కాలువ ద్వారా తీసుకొచ్చి ఇక వైకుంఠాపురం బ్యారేజ్ దగ్గర నదిలో పొయ్యకుండా ఒక యాక్విడక్ట్ ద్వారా 2 TMCల యాక్విడక్ట్ కట్టి నది మీద ప్రవాహం నడిపించి తీసుకెళ్తే కృష్ణాలో నీళ్లు కలవట్లేదు కనుక ఎగువనుండే రాష్ట్రాలు హక్కు ఉండదు, గొడవ ఉండదు, సుప్రీంకోర్టుకి వెళ్ళేది ఉండదు, జల వివాదాలు ఉండవని చెప్పి జల వనరుల నిపుణులు చెప్తా ఉన్నారు. దీనికి మీ సహకారం అందించమని అడిగారు. అలాగే పోలవరం 2027కి పూర్తి కాబోతూ ఉంది. ఈ ఆర్థిక సంవత్సరంలో 5,000 కోట్లు, తదుపరి 7,000 కోట్లు, 12,000 కోట్లు ఇవ్వడానికి నిర్మలా సీతారామన్ అంగీకరించడం జరిగింది. ఇక అది అయిపోయిన తర్వాత ఆయన చంద్రబాబు నాయుడు నితిన్ గడ్కరీ దగ్గరికి వెళ్ళారు. ఔటర్ రింగ్ రోడ్డు వెడల్పు నాకు 140 మీటర్లు కావాలి, వీళ్ళు అధికారులు 90 మీటర్లు అంటున్నారు, 70 మీటర్లు అంటున్నారు, 140 మీటర్ల రోడ్డు కావాలని అడిగారు. ఆయన సరే మీరు చెప్పినట్టుగా చేస్తామన్నారు. ఔటర్ రింగ్ రోడ్డు త్వరితగతిన పూర్తి చేయమని చెప్పారు. అదే కాకుండా ఈ పశ్చిమ బైపాస్ రాజధాని ప్రాంతంలో జగన్మోహన్ రెడ్డి అవివేకంగా కోపంతో అక్కడుండే ఆ రోడ్ల మీద మట్టి నింపేసి రోడ్లను పూడ్చేసి జాతీయ రహదారి నిర్మాణం చేసేలా చేశాడు. చూసారా విధ్వంసం ముఖ్యమంత్రి ఎట్టుంటాడు. అప్పుడు మట్టి అంతా తవ్వేసి 4 రోడ్ల మీద 4 సీడ్ యాక్సిస్ రోడ్ల మీద ఇప్పుడు 4 వంతెనలు కట్టాల్సిన అవసరం ఉంది. అది సంవత్సరం పడుతుంది. అయినా పశ్చిమ బైపాస్ ప్రారంభమవుతుంది. అమరావతిలోకి వెళ్ళి అమరావతిలో దిగి అక్కడి నుంచి జాతీయ రహదారి 16కి E11, E13, E15 ద్వారా అటు వెళ్తారు. సంవత్సర కాలంలో కాజా వరకు ఆ రోడ్డు పూర్తవుతుంది. కనుక ఎక్కడా కూడా జాతీయ రహదారి అమరావతిలో ట్రాఫిక్ అంతరాయం కలగకుండా అవి ఏర్పాటు చేయమని గడ్కరీని కోరారు, చేస్తా అన్నారు. ఇంకోటి కోరిక చంద్రబాబు నాయుడు, బందర్ పోర్ట్ అభివృద్ధి చేస్తున్నాం, బందర్ పోర్ట్ నుంచి హైదరాబాద్ వరకు ఎటువంటి అంతరాయం లేకుండా ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా కొత్త గ్రీన్ఫీల్డ్ ఒక జాతీయ రహదారి నిర్మించమని కోరితే దానికి సానుకూలంగా స్పందించారు. మనకి బందర్ నుంచి హైదరాబాద్ వరకు ప్రత్యేకమైన 6 వరుసల జాతీయ రహదారి కూడా రావచ్చు అని చెప్పి ఆర్థిక రంగ విశ్లేషకులు భావిస్తున్నారు. దీంతోపాటు మరొక 2 ప్రతిపాదన ఆయన ముందు పెట్టారు. మూలపేటలో
అక్కడ పోర్ట్ వస్తుంది. శ్రీకాకుళం జిల్లాలో మూలపేటలో అక్కడ నౌకాశ్రయం పోర్ట్ వస్తుంది. దానికి విశాఖపట్నం నుంచి మూలపేట వరకు జాతీయ రహదారి త్వరితగతిన నిర్మాణం చేయమని అడిగితే ఓకే అన్నారు. ఎందుకంటే శ్రీకాకుళం మంత్రి ఉన్నాడు కదా రామ్మోహన్ నాయుడు, ఆయన రోజు నాది నాది అని చెప్పి మూలపేటలో పోర్టు, మూలపేటలో ఎయిర్పోర్టు, మూలపేటకి విశాఖపట్నం నుంచి జాతీయ రహదారి, మూలపేట దిశ దశ అసలు పేరే తెలవు జనానికి. మూలపేట ఒక పెద్ద టౌన్షిప్ డెవలప్ కాబోతుంది. ఒక చిన్న గ్రామం ఒక పెద్ద మున్సిపాలిటీగా అవతరించబోతూ ఉంది. ఇదే కాకుండా అమరావతి నుంచి వినుకొండ వరకు జాతీయ రహదారి నిర్మాణం చేయాలని లావు కృష్ణదేవరాయలు ఆయన నియోజకవర్గం, ఆయన ముందు నుంచి దాన్ని అడుగుతూ ఉన్నాడు. చంద్రబాబు నాయుడు కూడా ఈ అమరావతి వినుకొండ జాతీయ రహదారి త్వరితగతిన పూర్తి కావాలని కోరడం జరిగింది. చంద్రబాబు నాయుడు వెళ్ళింది అభివృద్ధి కార్యక్రమాలు పనిలో పనిగా చూసుకొద్దామని. అసలు జరిగింది రాజకీయ చర్చలు. అమిత్ షా అంటే అమిత్ షా చంద్రబాబు నాయుడిని పిలవకముందు మోదీ, అమిత్ షా, జేపీ నడ్డా ముగ్గురు కలిసి కూర్చుని ఒక నిర్ణయానికి వస్తారు. వాళ్ళ నిర్ణయాన్ని ఆర్ఎస్ఎస్ పెద్దలతో కూడా చర్చించి చంద్రబాబు నాయుడిని ఇలా అడుగుదాం అనుకుంటున్నానని ఒక ఏకాభిప్రాయం వాళ్ళ మధ్యలో వస్తుంది. చంద్రబాబు నాయుడు ఏముందిలే, ఒక ఎమ్మెల్సీ ఇస్తే పోయింది లేదు, ఒక రాజ్యసభ ఇస్తే పోయింది లేదు, ఒక మంత్రి పదవి ఇస్తే పోయిందేమీ లేదు, నా లక్ష్యం స్వర్ణాంధ్ర, నా లక్ష్యం వికసిత్ ఆంధ్రప్రదేశ్, రాష్ట్రం అధోగతి పాలైన రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో నిలబెట్టాలనే సంకల్పంతో ఆయన పెద్ద మనసుతో అడిగిందల్లా ఇవ్వడానికి ఏమాత్రం వెనుకంజ వేయడు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఆలోచన ఎలా ఉంటుందంటే, మనం చేపల గేలానికి చిన్న చేప పెడతాం, చిన్న చేప పెట్టి నీళ్ళలో వేస్తే ఇంత పెద్ద చేప వస్తుంది. కనుక ఇచ్చే ఎమ్మెల్సీ, ఇచ్చే రాజ్యసభ, ఇచ్చే మంత్రి పదవి గేలానికి పెట్టే చిన్న చేప లాంటిది. ఆ చిన్న చేప వేసి గేలం పెట్టి లాగితే పెద్ద చేప వస్తుంది. అందువల్ల కేంద్రంలో ఉండే అందరు మంత్రులు ఏ ప్రాజెక్ట్ అయినా ఎవరు వచ్చినా విదేశీ పెట్టుబడులు, స్వదేశీ పెట్టుబడులు అంటే అందరూ ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ అంటున్నారు. ఆ విధంగా ఈ ఒక సెన్సేషన్ క్రియేట్ చేయటం. చంద్రబాబు నాయుడు ప్రధానమంత్రి మోదీకి, అమిత్ షాకి చాలా దగ్గర సన్నిహితుడంటే ఫైళ్ళు ఆటోమేటిక్గా కదులుతాయి. ఎక్కడా కూడా ఎటువంటి అడ్డంకులు లేకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రావాల్సిన నిధులన్నీ కూడా వాటంతరకవే నడుచుకొచ్చే పరిస్థితి ఉంది. వేచి చూద్దాం. ఈ చర్చలు ఇవన్నీ కూడా ఎక్కడా బహిర్గతం కాలా, ఇవన్నీ కూడా ఊహాగానాలు. ఏమి జరిగి ఉండొచ్చు అనే ఊహాగానాలు. వేచి చూద్దాం రేపో మాపో. ఎందుకంటే 10వ తారీఖు ఆఖరి తేదీ నామినేషన్ ఫైల్ చేయటానికి. కనుక 10 లోపల ఎమ్మెల్సీ వ్యవహారం తెలిసిపోతుంది. తర్వాత 20 తర్వాత మంత్రివర్గంలో ఎవరుంటారో తెలిసిపోతుంది. త్వరలో బీజేపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడు నియామకం జరుగుతుంది. అక్కడ కూడా చంద్రబాబు నాయుడు మార్కు ఉందా లేదా అని తెలిసిపోతుంది. దక్షిణాది రాష్ట్రాల్లో ఏమి జరిగినా చీమ చిటుకుమన్నా చంద్రబాబు నాయుడిని సంప్రదించకుండా కేంద్ర ప్రభుత్వం, ప్రధానమంత్రి మోదీ ఏ పని ఏ నిర్ణయం తీసుకోవటం లేదని అక్షర సత్యమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.